యొక్క మోకాళ్ళ గురించి, జానుద్వయాల గురించి మాట్లాడుకుంటున్నామండి. నెక్స్ట్ శ్లోకం 82వ శ్లోకంలో ఊరువులు అంటే తొడలు. ఇంకా మాట్లాడితే అమ్మవారి యొక్క తొడల గురించి చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదైపోతూనే తొడలు కదా, తొడల గురించి చెప్తున్నారు. పిరుదులైపోయింది, నెక్స్ట్ ఇప్పుడు తొడలు ఎలా ఉన్నాయి అని చెప్తున్నారు. వాటి గురించి ఆ భావం ఏమిటో చూద్దాం. కరీంద్రాణం సుండాన్ కనక కదళీ కాండపటలీం ఉభాభ్యామోరుభ్యా ముభయమపి నిర్చిత్య భవతి సువృత్తాభ్యాం పచ్చు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిగ్నే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమసి. అమ్మని ఇక్కడ విధిగ్నే అని వర్ణిస్తున్నారండి. సంబోధన విధిగ్నే అంటే కనుక విధి విధానములు తెలిసిన దానా అని చెప్తున్నారు. నిజానికి విధి విధానాలు తెలియడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఉదాహరణకి నమస్కార విషయంలోనే తీసుకుందాం. నమస్కారం, అమ్మవారు ఎప్పుడు కూడా అయ్యవారికి విపరీతంగా నమస్కారాలు చేస్తూ ఉంటారట. అందువల్ల ఆమె మోకాళ్ళు గట్టి పడిపోయినాయట. ఇదేమిటి, నమస్కారం చేయడానికి మోకాళ్ళు గట్టి పడ్డానికి ఏమిటి సంబంధం? డౌట్ వచ్చేసింది కదా మీకు. కరెక్ట్, చెప్తారు. ఆడవాళ్ళు ఎప్పుడు కూడా నమస్కారం చేసేటప్పుడు సాష్టాంగ నమస్కారం చెయ్యకూడదు, తెలుసు అనుకుంటా మీకు అందరికి. పంచాంగ నమస్కారం మాత్రమే చెయ్యాలి. మోకాళ్ళ మీద కూర్చుని చేతులు నుదుటి మీద ఇలా పెట్టుకుని నమస్కారం. ఎందుకంటే ఈ వక్షస్థలం అనేది పోషణకు సంబంధించింది. పొత్తి కడుపు, ఈ కింద జననేంద్రియాలు అనేటివి సృష్టి కార్యానికి సంబంధించినవి. వీటికి అత్యంత పవిత్రతనిస్తూ మన వేదాలు ఆడవాళ్ళు ఎప్పుడు కూడా వీటిని భూమిని తగలనీయకూడదని చెప్తారండి. అందువల్ల అమ్మవారు విధిగ్నే అని సంబోధిస్తున్నారంటే విధి విధానాలు తెలిసిన దాన. ఎలాగూ అయ్యవారికి ఎలా నమస్కరించాలో అమ్మకు బాగా తెలుసు అనమాట. నిత్యము అయ్య కనిపించినప్పుడల్లా అమ్మ మోకాళ్ళ మీద కూర్చుని అయ్యకు నమస్కరిస్తూ ఉంటారట. అలా నమస్కరిస్తూ ఉండడం వల్ల అమ్మ మొదలే సుకుమారి కదా, ఎలాంటి పువ్వు లాంటి సుకుమారి అమ్మ. మొత్తం ఒళ్ళంతా ఎంత సుకుమారంగా ఉన్నా కూడా మోకాళ్ళు మాత్రం గట్టి పడిపోయి ఉన్నాయట. ఎందువల్ల అంటే అమ్మ విధిజ్ఞే కాబట్టి, విధానము తెలిసి, విధి విధానము నమస్కారం ఎలా చేయాలో తెలిసింది కాబట్టి ఇక్కడ మళ్ళీ సమాచారం అండి. ఒక్క మాట విధిజ్ఞే అని ఒక్క మాటలోనే మనకి ఎంత విస్తారమైనటువంటి అర్థం చెప్తున్నారు శంకర్లు, చూసారా? ఒక్క పదం తీసుకుంటే కూడా ఇందులో ఇంత విస్తృతమైనటువంటి అర్థం ఉన్నది. సో ఆ రకంగా అమ్మ యొక్క మోకాళ్ళు ఎలా ఉన్నాయి? గట్టిగా ఉండడమే కాకుండా సువృత్తాం పత్యు ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే, గుండ్రంగా ఉన్నాయి, కఠినంగా ఉన్నాయి. ఎందువల్ల? అమ్మ ఎప్పుడు కూడా ప్రణతి అయ్యవారికి నమస్కారం చేస్తుండడం వల్ల. అమ్మ నువ్వు గిరిసుతే, నువ్వు ఇది కఠినంగా ఉండడానికి నాకు ఇంకో కారణం కూడా తోస్తుంది. ఎందుకంటే నువ్వు గిరిరాజపుత్రివి కదా, ఆయన కఠినముడు కదా. నువ్వు మిగిలిన శరీరం అంతా ఎంతన్నా కఠినంగా ఉండొచ్చు, కానీ తండ్రి లక్షణాలు కొంతైనా బిడ్డకు వస్తాయి కదండి. ఆ లక్షణం నీకు వచ్చిందేమో, అది కూడా కావచ్చు. కానీ ఇక్కడ గిరిసుతేని ఒక్క మాటలో అక్కడ మళ్ళీ వాళ్ళ నాన్నని గుర్తు చేస్తున్నారు. ప్రణతి కఠినాభ్యాం అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ అయ్యవారిని గుర్తు చేస్తున్నారు. అబ్బా, శంకరాచార్యుల వారిని మించిన కవి ఈ ప్రపంచంలో ఇంకొకరు పుట్టారండి. ఒక్క మాటలో, ఒక్క వాక్యంలో ఎన్ని అర్థాలను స్ఫురింపజేస్తున్నారు చూసారా? విధిగ్నే జానుభ్యాం విబుధకరి కుంభద్వయమసి. ఓ అమ్మా, నువ్వు విధిగ్నే. ఇంకా నీ జానువులు ఎలా, ఈ మోకాళ్ళు ఎలా ఉన్నాయంటే గట్టిగా ఉండడం వల్ల మన ఏనుగు కుంభస్థలాలు తెలుసు ఎలా ఉంటాయి, గుండుగా ఉంటాయి, గట్టిగా ఉంటాయని తెలుసు. వాటిని కూడా ఓడిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. ఎందువల్ల? నువ్వు విధిగ్నే కావడం వల్ల. విధిగ్నే అంటే ఏమిటి? ఎలా చెయ్యాలో విధి విధానాలు తెలిసి ప్రణతి, నువ్వు మీ ఆయనకి ఎలా నమస్కారాలు చేస్తుంటావు పదే పదే. అందువల్ల నువ్వు నమస్కారం చేస్తూ ఉండడం వల్ల, ఏది మోకాళ్ళ మీదనే నిలబడి ఇలా శిరస్సు వంచి చేతుల మీద ఇలా పెట్టుకుని నమస్కారం చేస్తుండడం వల్ల నీ మోకాళ్ళు గట్టిపడినాయి అనిపిస్తుంది. అంతేకాదు, గిరిసుతేవి కదా, మీ నాన్న యొక్క లక్షణం కూడా కొంచెం వచ్చి ఉండవచ్చు. అందువల్ల కూడా నీ మిగిలిన శరీరం అంతా ఎంత సుకుమారంగా ఉన్నా కూడా నీ మోకాళ్ళు గట్టిగా ఉన్నాయి తల్లి అని చెప్తూ పైన రెండు వాక్యాలు ఉన్నాయి చూసారా? వీటికి మనము లలిత సహస్రనామంలోని కామేశ జ్ఞాత సౌభాగ్య మార్ధవోరుద్వయాన్విత అనేది ఒకటి, మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత, ఈ రెండు శ్లోకాల పాదాలను అర్థం చేసి తీసుకుంటూ అమ్మ మామూలుగా కవిత్వం చెప్పే వాళ్ళందరూ కూడా ఈ మోకాళ్ళని, ఈ తొడల్ని ఎలా వర్ణిస్తుంటారు?
ఏనుగు కుంభస్థల ఏనుగు యొక్క తొండంతో వర్ణిస్తారు. అరటి అరటి స్తంభాలు ఉంటాయి చూసారా వాటికి, వాటితో వర్ణిస్తుంటారు. అవి రెండు కూడా నాకెందుకో సమంజసంగా అనిపించడం లేదు అని చెప్తున్నారు. ఎందుకు సమంజసం అందరూ అన్నారో ఈయన ఎందుకు కాదంటున్నారో చూద్దాం. ఏనుగు యొక్క తొండంతో పోలుస్తున్నారు అనుకుందాం. నిజానికి ఏనుగు తొండం ఆకారంలో నీలాగా ఉందేమో కానీ, నీ తొడల ఆకారంలో ఉందేమో, వాటికి నునుపుదనం లేదు, అంతే కదా. ఏనుగు తొండం మీరు ఎప్పుడన్నా చూసారా? గరుగ్గా ముడతలుగా ఉంటుంది. అదే కాకుండా స్థిరంగా ఉంటుంది. అది నిలబడి అలా ఉండదు కదా, నిరంతరం ఇలా తిప్పుతూనే ఉంటుంది, అవునా? అందువల్ల ఈ రెండిటి లక్షణాలు దానికి లేకపోవడం వల్ల సో నేను ఏనుగు యొక్క తొండంతో నీ యొక్క తొడలను పోల్చుకోదలుచుకోలేదు. నాకు అది అసంబద్ధంగా అనిపిస్తుంది. ఇంకా పోని కనక కదలి కాండపటలి, ఒక అరటి చెట్టు యొక్క బోదె ఉంటుంది చూసారా, దాంతో పోలుద్దాం అనుకుందాం. అరటి బోదె చల్లగా ఉంటుంది, నీ కాళ్ళేమో వెచ్చగా ఉంటాయి. సో ఆ పోలిక సరిపోలేదు. పోని షేప్లో పోలుద్దామా? అరటి బోదెలు ఎలా ఉంటాయండి? కింద లావుగా ఉండి పై వరకు పోయేసరికి సన్నపడుతుంటాయి, అవునా? కానీ నీ కాళ్ళు పైన లావుగా ఉండి కిందికి సన్నపడుతున్నాయి. ఇది ఎట్లా అమ్మా పోలిక? నాకు ఏమాత్రం కూడా సమంజసం అనిపించట్లేదు. నీ యొక్క ఊరువులు ఎటువంటి సమయంలో కూడా వీటికి పోలిక అనేది నాకు పూరించడం లేదు. ఈ రెండింటితో అంటున్నారు కానీ ఈ రెండు కూడా నాకెక్కడా కూడా పోలిక అనిపించడం లేదు. కానీ నీ మోకాళ్ళు మాత్రం నువ్వు ఒకటి పర్వతరాజ పుత్రి కావడం వల్లనూ మీ తండ్రి లక్షణాలు వినే కదా, అంటే విధి విధానములు తెలిసిన దానివి, నమస్కారం ఎలా చేయాలో తెలుసు.